వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణే ధ్యేయమట. ఎఫ్పిఓలతో క్రియాశీల పాత్ర. దేశీయ రైతుల శ్రేయస్సే కేంద్రం పరమావధి కావాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బా, మాటలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. రైతులు అసలు ఈయన రైతుల కోసమే పుట్టినట్టు, రైతుల సమస్యల మీదనే అసలు తుమ్మల నాగేశ్వరరావు కాకుండా ఎవరు లేనట్టు ఆ స్థాయిలో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ఆయిల్ పామ్ అంటే తుమ్మల అంటే ఆయిల్ పామ్. నేను లేకపోతే అసలు ఆయిల్ పామ్ అనేది లేదు ఈ దేశంలో అనేంత స్థాయిలో ఆ రేంజ్లో ఉంటుంది. కానీ మొత్తం వ్యవహారాలన్నీ కబ్జాలు, ఆ ప్రీయూనిక్ అని ఇట్లాంటి కంపెనీల పేరుతో ఆయిల్ పామ్ రైతులకు చేస్తున్న మోసాలు ఇవన్నీ ఇంతవరకు బయటికి రాలే. మనమే బయటికి తీసుకొచ్చినాం. నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. తుమ్మల నాగేశ్వరరావు ఫార్ములా ఏందన్నది ఇప్పుడు కాదు, ఎప్పుడో 10-15 ఏళ్ళ కిందనే బాలగోపాల్ గారు ఒక పుస్తకంలో రాశారు. ఆయన ఎప్పుడో 10 ఏళ్ళ కిందనే కదా ఆయన పాపం చనిపోయారు. అంతకుముందు ఆయన బతికున్నప్పుడు రాసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఫార్ములా అని ఒక పుస్తకంలో ఆయన రాసుకుంటూ వచ్చిండు. ఇగో 1999లో 1999 జనవరి 24న ఆయన రాసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఫార్ములా అయింది. ఎవరు రాసిరు? ఇది బాలగోపాల్ గారు రాసిరు. ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ హక్కుల కోసం, ఈ 170 చట్ట రక్షణ కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారు, పోరాటాలు చేశారు. ఈ 170 అనేది 1970లో ఇందిరాగాంధీ హయాంలో వచ్చింది. ఎందుకు వచ్చింది చట్టం అంటే, గిరిజనుల భూములని గిరిజనేతరులు వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళ భూములు లాక్కుంటారని చెప్పి 170 చట్టాన్ని ఆనాడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ తెచ్చారు. ఈనాడు అదే కాంగ్రెస్ హయాంలో, మొన్నటి బీఆర్ఎస్ హయాంలో దీనికి తూట్లు పొడిచారు. ఇగో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివాసీల 170 పోరాటాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాక అధికారులు, గిరిజనేతర పెద్దలు సతమతమవుతూ ఉండగా, పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలో, వినండి ఒకసారి, ఇది 1999లో ఆనాడే చెప్పిన బాలగోపాల్ గారు తుమ్మల నాగేశ్వరరావు గురించి. పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అక్కడి ఆదివాసీల ఆందోళనకు సమాధానం కనుక్కొని ఉద్రిక్తతలు చల్లార్చాడని, అతని ఫార్ములాను పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమలు చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహచరుడికి కొంతకాలం కింద కితాబిచ్చిన సంగతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించినాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 170 మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి, పోరాటం నడుస్తున్నది. ఇక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అనే ఆయన చాలా గొప్ప ఫార్ములా కనిపెట్టిండు, ఇది అక్కడ అమలు చేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అక్కడ ఉన్న ఆయనకు. అంత ప్రముఖంగా ప్రచురించని విషయం ఏంటంటే, తర్వాత కొంతకాలానికి తుమ్మల వారి సొంత ఊరైన గండుగులపల్లిలోనే, వారి సొంత భూమిలోనే 26 ఎకరాల్లో వరి కుప్పలు కొట్టడానికి వీలు లేదని ఆదివాసీలు ఆందోళనకు దిగారట. అంటే ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు సొంత భూమి అని తాను వ్యవసాయం చేస్తున్నాడో ఆ భూమిలో, ఆ 26 ఎకరాల్లో, ఆ 26 ఎకరాల్లో ఉన్న భూమి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఆ పని చేయడానికి వీలు లేదని ఆదివాసీలే గొడవకు దిగిరట, ఆందోళనకు దిగిరట. అందులో ప్రభుత్వ భూమి చాలా ఉందని, షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి గిరిజనేతరులకు చెందడానికి వీలు లేదు కాబట్టి దాన్ని గుర్తించి తుమ్మల కుటుంబం స్వాధీనం నుంచి దాన్ని తొలగించి ఆదివాసీలకు పంచాలి అని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3వ వారంలో మొదలైన ఆందోళన నాకు తెలిసి ఇప్పటికీ ఇంకా ముగియలే. 99 ముచ్చటిది. పొలంలోని కుప్పలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. ఆర్థికంగా ఇది తుమ్మల కుటుంబానికి పెద్ద దెబ్బేం కాదు. ఇప్పుడంటే వాళ్ళు భూములు పంచుకున్నారు, కానీ ఒకప్పుడు 500 ఎకరాల భూమి ఉన్న కుటుంబం వారిది. అందులో ఇప్పుడు ఆదివాసీలు ఆపిన 26 ఎకరాలు ఒకరిద్దరి వాటాకు వచ్చిన భూమి కూడా కావచ్చు. ఆ ఒకరిద్దరిని కష్టకాలంలో మిగిలిన వాళ్ళు ఆదుకోగలరు, కానీ వారి ప్రతిష్టకు, వారి ముఖ్యమంత్రి గారి ప్రతిష్టకు ఇది దెబ్బనే. అయితే ఇంతా చేసి తుమ్మల ఫార్ములా ఏంటి? షెడ్యూల్డ్ ప్రాంతంలోని తమ భూములను గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఆదివాసీలు 2 స్థాయిల్లో అర్థం చేసుకుంటున్నారు. ఒక అర్థంలో అక్రమం అంటే చట్టవిరుద్ధమని, 1916లో బ్రిటిష్ పాలకులు ఏజెన్సీ ప్రాంతాల భూమి బదలాయింపు నియంత్రణ చట్టం చేసినప్పటి నుంచి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసుల భూములు బయటివారి ఆధీనంలోకి యథేచ్ఛగా పోకుండా నియంత్రించే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది. 1970లో ఈ చట్టాన్ని సవరించి చాలా బలం చేకూర్చారు. ఆ సవరణే 170 అంటారు. ఒక అర్థంలో ఆదివాసీలు ఆందోళన చేస్తున్నది ఈ 170 అమలు గురించే. అయితే ఆదివాసీల పోరాటానికి అంతకంటే లోతైన అర్థం కూడా ఉన్నది. అడవి తమది, అడవి భూమి తమది,
అడవి భూమి గిరిజనేతరుల చేతుల్లోకి చట్టవిరుద్ధంగా పోవడమే కాదు, చట్టబద్ధంగా పోవడం అనే పదాన్ని కూడా ఈ దృక్పథం ఆమోదించదు. ఆదివాసీల పోరాటంలో ఈ రెండు అర్థాలు కలగలిసి ఉన్నాయి. ప్రభుత్వ అధికారులతోనూ పత్రికల వారితోనూ మాట్లాడేటప్పుడు చట్టం పరిధిలో మాట్లాడడం శ్రేయస్కరం కాబట్టి ఆ పరిధిలోనే మాట్లాడతారు కానీ ఏ కొంచెం సానుభూతి చూపించినా అడవి మాది, అడవి భూమి మాది అని అన్న ధ్వనితో మాట్లాడతారు. తుమ్మల ఫార్ములా ఏం చేస్తుందంటే ఈ రెండు అర్థాలు కాకుండా మూడవ అర్థానికి ఆదివాసీల పోరాటాన్ని కుదించాలని చూస్తున్నది. ఎవరిది? తుమ్మల ఫార్ములా. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజనేతరుల పట్టాభూమిలో ఒక్కొక్క సర్వే నెంబర్ను తీసుకొని ఇది ఎప్పుడు మీ చేతిలోకి వచ్చింది, ఎవరి చేతి నుంచి మీ చేతిలోకి వచ్చింది అని విచారించే పద్ధతిని మానుకొమ్మని ఆదివాసీలకు తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికిరట. ఏమంటాడట? జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఇప్పుడు తవ్వి తీయొద్దు అంటాడట. అయితే ప్రభుత్వ భూమి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎక్కడైనా ఎంత పెద్ద మొత్తంలో అయినా గిరిజనేతరుల చేతిలో ఉంటే దాన్ని మాత్రం వెలికి తీసి ఆదివాసీలకే ప్రభుత్వం పంచుతుందని, దాంతో ఆదివాసీలు సంతృప్తి చెందాలి అని అంటాడట. పట్టాభూముల గురించి 170 వివాదాలు లేవదీయొద్దు, పోరంబోకులు ఎవరి దగ్గరున్నా తీసి మీకు ఇస్తాం అన్న ఇతని పరిష్కారం నిజానికి కొత్తది కాదు. దాదాపు 3 ఏళ్లుగా పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం ప్రాంతాల్లో నడుస్తున్న ఆదివాసీల ఆందోళనకు జవాబుగా ఆ జిల్లా అధికార యంత్రాంగం సహితం ఈ పరిష్కారాన్ని సూచించింది. ఎటొచ్చి ఆదివాసీలు దాంతో సంతృప్తి చెందలేదు. తమ హక్కులు తాము వదులుకోవాల్సిన అవసరం లేదని భావించారు. మరి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల ఆదివాసీలు ఈ తుమ్మల ఫార్ములాను ఆమోదించారా అంటే వారిచ్చే జవాబు ఏంటంటే తమ పోరాటం ఇంకా తొలి దశలోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వ భూములను విముక్తి చేసే కార్యక్రమాలను మాత్రమే పెట్టుకున్నాం. పోను పోను జీలుగుమిల్లి ఆదివాసీలాగా పట్టాభూములైన 170 పోరాటం కూడా చేపడతామని అంటారు. మనం మొన్న బయట పెట్టాం కదా, దమ్మపేట మండల్ నాగుపల్లి అన్న విలేజ్లో 35 ఎకరాల 31 గుంటల 170 భూమి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఉంది. ఆయన పేరు మీద ఉన్నది. దానికి 3,50,000 రూపాయల రైతు బంధు తీసుకుంటున్నాడు. ఇట్లా ఈయనకి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎంత రైతు బంధు తీసుకుంటున్నాడు అంత మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అంతా వెలికి తీసినా అది ఆదివాసీల భూమి దాహాన్ని ఏమాత్రం తీర్చదు. దానికే పరిమితమై తమ హక్కులను వదులుకోవాల్సిన అవసరం కూడా ఆదివాసీలకు లేదు. అంతేకాకుండా ఇక్కడున్న ఇంకొక ప్రమాదం ఏంటంటే ప్రభుత్వ భూముల స్వాధీనానికి మాత్రమే ఆదివాసీలు పరిమితమైనట్లయితే వారి పోరాటం గిరిజనేతర చిన్న రైతులతో కూడా, ఎస్సీ బీసీ కులాలతో కూడా ప్రధానంగా జరిగే ప్రమాదం ఉంది. పెద్ద రైతుల కబ్జాలో ప్రభుత్వ భూములు లేవని కాదు, కానీ వారి దగ్గరున్న అవే కాకుండా పట్టాభూములు కూడా విస్తారంగా ఉన్నాయి. సో ఇట్లా ఆదివాసీలకు తగాదా పెట్టడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆదివాసీలకు తగాదాలు పెట్టడం తప్ప తుమ్మల ఫార్ములా సాధించేది పెద్దగా ఏమీ ఉండదు. అతని ఉద్దేశం అదే అవునో కాదో అతనే చెప్పుకోవాలి. ఈ రకంగా తుమ్మల నాగేశ్వరరావు మీద యుద్ధము ఆనాడు నుంచే జరిగింది, 1999 నుంచే. ఇది ఈయన భాగవతం. ఈయన మళ్ళీ అందరికి నీతులు చెప్తా ఉంటాడు. ఈయన పార్టీలు మారేది కూడా ఆ భూములను కాపాడుకోవడానికి, రాజకీయం చేయడానికి. ఆనాడు బాలగోపాల్ రాసిండు ఈ పుస్తకంలో ఆయన గురించి రాసింది. అండ్ ఇంకొకటి మీరు చూడండి, ఈయన ఇగో తుమ్మల నాగేశ్వరరావు ఆనాడు గిరిజనులకు పంచిన భూమి. ఇగో గిరిజనేతరుల ఆధీనంలోని 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు. వార్త జిల్లా ఎడిషన్ 27/1998లోని వార్త ఇది. ఏమన్నాడు? గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న 25 ఎకరాల జీడి తోటను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. 576 సర్వే నెంబర్లో చెలికాని రంగారావు, సురేంద్రనాథ్ వద్ద చెరి 16 ఎకరాల చొప్పున, 10 ఎకరాల చొప్పున, దొడ్డాకుల రాజేశ్వరరావు వద్ద ఉన్న 5 ఎకరాల చొప్పున గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నారు. పై భూములు ఇవ్వడానికి గిరిజనేతరులు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. ఏ సర్వే నెంబర్లు ఇవి? ఇగో ఇవన్నీ మల్కాపురం రెవెన్యూ మౌజాలో సర్వే నెంబర్లు 66 ఎకరాల 18 గుంటల భూమిని గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న
వనపర్తి పుల్లారావు వద్ద ఉన్న 5 ఎకరాలు, శెట్టిపల్లి భిక్షం దగ్గర 8 ఎకరాలు. ఇట్లా ఈ 1/70 చట్టం గిరిజనేతరుల చేతిలో భూములు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ 1963 ఆ బిఫోర్ ఉన్న వాళ్ళ చేతిలో ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని ఇంకొకరికి అమ్మడానికి వీల్లేదు. అమ్మితే మళ్ళీ గిరిజనులకే అమ్మాలి. ఇక చివరికి ఏం చేసిండు ఈయన? అవే భూములను ఈయన కబ్జా పెట్టిండు, అవే భూములను మళ్ళీ ఈయన కొనుగోలు చేసిండు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు. గింత ఘోరంగా తయారైండు చూడండి. ఆనాడు వచ్చిన వార్తాపత్రికల్లో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే పంపిస్తున్నారు, తుమ్మల పేరుతో ఉన్న వాళ్ళే పంపిస్తున్నారు మనకి. గిరిజనేతరులకి ఏమో ఆనాడు అంటే ఈయన పంపిణీ చేయడానికి రీజన్ ఏంది? వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పంపిణీ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసిండు అన్నట్టు. ఇగో నాడు గిరిజనులకు పంపిణీ చేసిన పాస్బుక్లలోని భూములు నేడు తుమ్మల కుటుంబ సభ్యుల బినామీల పేర్ల మీదకి ఎట్లొచ్చినాయి? 1/70 యాక్ట్ తుమ్మలకు వర్తించదా? తుమ్మల ఇతని బినామీలు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల కబ్జా కోసం గిరిజనుల అవతారం ఏమైనా ఎత్తారా? మరి ఎప్పుడు మార్చుకున్నాడో? కులాన్ని మార్చుకున్నాడు, అన్ని మార్చుకున్నాడు. ఇంకా చాలా ఉంది ఆయన గురించి చెప్పడానికి, ఎపిసోడ్ వైజ్గా చేద్దాం.